జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో 99వ రోజు ప్రణాళిక సందర్భంగా సర్పంచ్ ఉలిగేపల్లి నరసింహులు అభివృద్ది పనులను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనను సర్పంచ్గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు, సీసీ ముళ్ల కంచెల తొలగింపు, చెత్తా చెదారం నివారణ, మురుగు కాలువల శుభ్రత వంటి పనులు చేపట్టామని వివరించారు. మాది ఆలూరు గ్రామము. నా పేరు ఉలిగేపల్లి నరసింహులు. నన్ను సర్పంచ్గా గెలిపించిన ఈ ఊరు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఊర్లో ఈ అభివృద్ధి 90 రోజుల ప్రణాళికలో ఏం చేసినామంటే గోకర్మాయాన్ని కట్టించినాము, జాతరకి వీధి బల్బులు వేసినాము, ఊరంతా బోరింగ్లు ఫిట్ చేసినాము, చెట్ల కంపలు వైర్ల కింద కరెంట్ కమ్మాల కింద కట్టెలు నరికిస్తున్నాము, ఇక్కడ ఇంకుడు గుంత దోగిచ్చినాము, ఇంకా అక్కడక్కడ మట్టికి కూడా రోడ్డుకి వేయించినాము. ఇంకా ఏదైనా మనకి పైనుంచి ఏదైనా ఫండ్ రాష్ట్రం నుంచి అయినా కానీ స్టేట్ నుంచి అయినా కానీ ఏదైనా ఫండ్ వస్తే ఇంకా అభివృద్ధి చేయాలని మా ఊరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా ఊరికి జనాలకు కావాల్సింది ఏంటంటే ఈ గద్వాల జిల్లాలో గుడి బొడ్ర లేని ఊరు ఏదైనా ఉందంటే అది మా ఆలూరు గ్రామం మాత్రమే. గుడి లేదు, బొడ్ర. మెయిన్ మా ఊరు జనాలకు కావాల్సింది అది. ఏ ఊరు ఆడపిల్ల చీర బట్ట పెట్టుకున్న రైక పెట్టుకున్న దేవునికి మొక్కనికే లేదు, గుడి లేదు. మా మూక అడవిలో ఉన్నట్టే ఉంది. ఇది ఊరు అంటే ఊరు. ఊరికి మాత్రం పేరు ఆలూరు, కానీ ఇది అడవిలో ఉన్నట్టే. ఊరు లేదు, గుడి లేదు, ఏది లేదు, గ్రామ దేవతలు లేరు, ఏం లేదు.